నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవీశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దని. లైక్ చేసి మన వీడియో 10 మందికి అయితే షేర్ అయితే అవుతుంది. అయితే ఈరోజు మనము గాలివీడు గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి గురువారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం వరకు కాదు, 10-11 వరకు అయితే ఈ సంత జరుగుతుంది. ఇక్కడికి మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయండి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తుంటారు. చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తుంటారు. ఇది అడ్రస్ వచ్చేసి గాలివీడు ఊర్లో వచ్చేసి ఇట్లా ఊరు బయట అయితే మనకి ఈ సంత అయితే గ్రౌండ్లో అయితే ప్రతి గురువారం అయితే జరుగుతుంది. మొత్తం అడ్రస్ వచ్చేసి అన్నమయ్య జిల్లా అండి. అన్నమయ్య జిల్లా గాలివీడు ఊర్లో ఈ సంత జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రతి గురువారం జరుగుతుంది. మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా ఒకసారి చూసామండి. ఏం రేటు చెప్పినా పొట్టేళ్ళ? 32,000. ఏది జత? 32. బాబా, భారీ పొట్టేళ్ళు, పెద్ద సైజు పొట్టేళ్ళు 32,000 అయితే. 32,000 జోడి. అన్ని బోడి పొట్టేళ్ళే ఉన్నాయా ఎక్కువ? బోడి పొట్టేళ్ళు. ఎన్ని కేజీలు పడొచ్చునా? ఇవా ఎన్ని కేజీలు వస్తాయా? 18 వస్తాయా? 18 కేజీలు ఒకటి మాంసం పరంగా. 20 కేజీలు కావాలి. 20 కేజీలు వస్తాయా? ఒక్కొక్క పొట్టేలు 20 కేజీలు మాంసం వస్తుంది అని అన్నగారు అయితే అంటున్నారండి. 32 32,000 జోడి. రైట్ నా, థ్యాంక్స్. గాలివీడు సంతలో ఎర్ర పొట్టేళ్ళు అయితే 32,000 జత అయితే చెప్తున్నారు. 32,000 జోడి. 20,000 అంటే 2 పొట్టేలు కలిసి 20,000 చెప్తున్నా. జత 20,000 అయితే చెప్తున్నారండి. ఎన్పి కుంట ఎంత? 16,000 అడిగినారా? ఎన్ని కేజీలు రావచ్చునా మాంసం పరంగా? ఎన్ని కేజీలు రావచ్చు మాంసం పరంగా? ఒకటి 18 కేజీలు వస్తాయా? ఒకటి సన్నగా ఉన్నట్లు యావరేజ్గా అన్ని 22 కేజీలు వచ్చేటి. అవునా, యావరేజ్గా 18 కేజీలు వస్తాయి. రైట్, థ్యాంక్స్. ఎవరు అడగలేదు. 20,000 ఎట్లనా? ఎట్లా చెప్పినారన్నా ఆయననా? ఎంత చెప్పినారన్నా? 20,000 జత. జత పొట్టేళ్ళు 20,000 అయితే చెప్తున్నారు. 20,000 జోడి. ఒక 18-16 కేజీలు మాంసం పడేవి అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. ఏం రేటు అడుగుదాం. నా ఎట్లా చెప్పినారన్నా? 23 25,000 చెప్పినారు జత. 23,000 అయితే అడుగుతున్నారంట అండి జత పొట్టేళ్ళు. నెల్లూరు జుడిపి, అన్ని నెల్లూరు జుడిపే కదనా? ఎన్ని కేజీలు పడచ్చునా మాంసం పరంగా? 17-18 కేజీలు వస్తాయి. సరే, 25,000 జోడీ అయితే చెప్తున్నారండి. ఓకేనా, థ్యాంక్స్. ఎర్ర పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. ఏం రేటు అడుగుతామండి. ఎట్లా చెప్పినారా? 29 చెప్పినారా జత? మీరు కొనేకా? అమ్మేదా? వాళ్ళ కొనేకి వచ్చింది బ్యాగ్ వేసుకుని. 29,000 జత పొట్టేళ్ళు అయితే చెప్తాను. 29,000 జోడీ అయితే చెప్తున్నారు అండి. ఇవి కానీ 16-18 కేజీలు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. ఇవి పెద్ద సైజ్. ఇవి ఎట్లా చెప్పినా? 28 జత. ఇవి పొట్టేళ్ళు 28 కదా జత? 28,000 జత. 28,000 రెండు కలిసి 28,000 అయితే చెప్తున్నారు. 25-26 అయితే అమ్ముతారు. ఎన్ని కేజీలు? 20 కేజీలతో రావచ్చా?
వస్తాయి 20 కేజీలు 18-20 కేజీల. రైట్ థ్యాంక్స్. కుదాలు అన్ని కొదాలు గొర్రె ఒకటే ఉంది. 14,000 జత చెప్తున్నారా? ఉన్నాయి. ఎన్ని నెలలు ఉంటాయినా ఇవి? 4-5 నెలలు ఉంటాయి. 4 నెలలు పిల్లలు ఉంటాయి. 3 నెలలు 4 నెలలు అదే 3-4 నెలలు పిల్లలు. కుదాలు అయినా బాగున్నాయిలే. పొట్టేలు ఉండేట్లున్నాయి బాగా సైజు. రైట్. ఏం రేటు చెప్తున్నా పొట్టేలు పిల్లలు ఇవి? హోటల్ పిల్లల 13,000 చెప్పిన జత. 13,000 జత 13,000 చెప్తున్నారు. చిన్న సైజు పొట్టేలు పిల్లలు 13,000 జత చెప్తున్నారు. 15 కేజీలు లైవ్ వెయిట్ అయితే పడేటివి అయితే కనిపిస్తున్నాయి. 15-16 కేజీలు. రైట్. ఒకటి రెండు కలిసి 31. రెండు కలిసి 31,000 అయితే లేరు మీరు? ఉన్నాం కదిరి సంతకి వస్తాము. నన్ను జువాలన్నీ అడిగి ఫోటోలు తీసినారు. ఇవి కదిరిలో తీసినట్టుగా ఇవి కాదు, ఎనికి వచ్చింది. ఇవి ఎన్నికి వచ్చినాయి? ఇవి తీలే కదా మేము. పెద్ద ఎన్ని తీసినాడు ఆయన. లాస్ట్ అన్ని సంతలు తిరిగే బదులు యాదో ఒక రేట్ చేసి అమ్మేసే ఊరికే. తగిలితే ఒక టైం 400 అమ్మేసేది. కూలిపాటి ఇచ్చినా చాలు అంటావు. అంతేలే. రైట్ పెద్దగా. 25 అన్న 25 అయితే చెప్తున్నారండి. పెద్ద సైజు పొటేల్లో 25,000 జోడి. ఎన్ని కేజీల తర్వాత వచ్చిన మాంసం పరంగా? 20 పైన వస్తాయా? యావరేజ్ గా 18 కేజీలు పట్టుకోవచ్చు. వెలిచెలమల గాలివీడు గొర్రెల సంతల్లో ఈ పొటేళ్ళు అయితే జత 25,000. 25 కదా? 25,000 చెప్తున్నా. అడిగినారా ఎవరన్నా? ఏం రేట్కి అడుగుతున్నారు? పెద్ద అయిపోయి అడిగిపోయినారా? సరేనా, థ్యాంక్స్ నా. గాలివీడు గొర్రెల మేకల సంతలో ప్రతి గురువారం సంత అయితే జరుగుతుందండి. మొత్తం కట్ట ఎట్లా చెప్తున్నావు? జతల 21 టీవీది అయినా ఏదైనా కానీ రేటు 21 చెప్పినవా? జత 21 చెప్తున్నారు. 21,000 జోడి పొట్టేళ్ళు అయితే చెప్తున్నారండి. ఇవి 15-16 కేజీలు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. ఇట్లా 19కి ఇస్తావా? 19కి ఇస్తా. పచ్చి బిడ్డ తెల్ల సింహమ్మా ఇది? పచ్చి బిడ్డ ముదిరి పిల్ల కాదు. పిల్ల కూడా ఇల్లంగా పోతే కదా. పోతే ఎన్ని పళ్ళతో ఉందా? 2 పళ్ళతో ఉందా? రైట్ నా. 26,500 జత. 26,500 జత. 26,500 జోడీ అయితే చెప్తున్నారండి. పెద్ద సైజు పొట్టేళ్ళు. 25కి అడిగినారు. 26,500కి మీరు చెప్తున్నారు. ఎన్ని కేజీలు తరవచ్చా? ఎన్ని కేజీలు పడవచ్చునా ఒకటి మాంసం పరంగా? 20 కానీ పడేటివి ఉన్నాయి. ఒక్కొక్కటి 20 కేజీల వరకు మాంసం పడేటివి అయితే చెప్తున్నారండి. రైట్ అన్న, థ్యాంక్స్. 8 పిల్లలు కాళ్ళ కింద ఉన్నాయి. జత మేకలు 21. 21,000 జత వచ్చేసి 21,000. 21,000 జత. 8 పిల్లలు ఉన్నాయా? పెద్ద మేకలు 13 పెద్ద మేకలు. 13 మేకలకి రేటు చెప్తాండి 21. రైట్. ఎంత పెద్ద ఎంత అంటే 30 జత 30,000. 2 పొట్టేలు కలిసి 30,000 అయితే చెప్తున్నానండి. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా?
అదే 20 కేజీలు ఇట్లా అట్ట 20 కేజీలు 20 కేజీలు మాంసము ఒకటి పడుతుంది అంటున్నారు. నెల్లూరు జుడిపి జత 30,000 అడుగుతున్నారా వాళ్ళు? ఏం రేట్కి అడుగుతున్నారో? ఇంకా వాళ్ళు 27తో అడుగుతాను. 27తో అడుగుతున్నారు. ఇంకా బేరం కుదరలే. అడిగే వాళ్ళే లేరా? ఏమట్లా? 25,000 చెప్తున్నారా? జత పొట్టేళ్ళు 25,000 అయితే చెప్తున్నారండి. యాడ ఈ 2-3 వారాలు ఈ సంతే కదా, ఆ సంతలో కానీ వ్యాపారాలు తక్కువ ఉన్నాయి. రైట్ రైట్ నా 25,000 జోడీ అయితే చెప్తున్నారు మీరు. రైట్ నా థ్యాంక్స్. ఏ రేటు చెప్పినారా? జత పిల్ల మేక 2 కలిపి. మేకలే పిల్లలు ఎట్లా మళ్ళా దానిలో పిల్లలు ఇచ్చేది లేదా? జత మేకలు, పెద్ద మేకలు 28,000 పెద్ద సైజు మేక. పిల్లలు కాళ్ళ కిందకే ఇవన్నీ. జత పెద్ద మేకలు 28,000, 28,000 జోడీ చెప్తున్నారా? పిల్లలు కాళ్ళ కిందకి వస్తాయినా ఇవి? చిన్న పిల్లలు కాళ్ళ కిందకి వస్తాయి, పెద్ద పిల్లలు రేట్లోకి వస్తాయి. మళ్ళీ పెద్ద పిల్లలు రేట్లోకి వస్తాయి. రైట్ రైట్ థ్యాంక్స్. 10,000 చెప్పినారా? ఒక మేక ఒక పిల్ల, అన్నిటికీ పిల్లలు ఉన్నాయా? ఒక మేక ఒక పిల్ల 10,000 అయితే చెప్తున్నారు. 10,000. గాలివీడు గొర్రెల మేకల సంతలో చూడొచ్చు జీవాలు ఏ విధంగా ఉన్నాయి. అన్ని మేకలేనా? ఎట్లా చెప్పినారు? 18,500 జత 18,500తో చెప్తున్నారు అండి. 18,500 జోడీ. జత 30నా? జత ఏమంత రేటు ఉన్నాయి? పెద్ద మేకలా ఇవే? జత 30,000, ఒకటి 15,000. మేకలు ఇవే 18,000 చెప్పినాను. 18,000 జత మేకలు 18,000. పిల్లలు ఇవేనా? పిల్లలు సపరేట్. ఈ పిల్లలు సపరేటా? మీరు చెప్పినది పెద్ద మేకలు ఒకటే. పెద్ద మేకలు అడిగినారనా? 16,000 15,500 అడుగుతాను. 15,500గా అడుగుతాను. మీరు చెప్పి 18,000. అన్న వచ్చినారులే. ఓకేనా థ్యాంక్స్. అన్ని కలిపి 24,000. ఈ పిల్లలు 2 దీనివే? ఆ పిల్లలు 2 దానివే? జత ఒక మేక పిల్ల వచ్చేసి 12,000. అమ్మడాల మేకలు అండి ఇవన్నీ. ఎన్ని ఉన్నాయి? 2ఏనా? పెద్ద మేకలు 2 మేకలు 4 పిల్లలు. 12,000 24,000 చెప్పిన మొత్తం. రేట్ చెప్తున్నా 35,000 పోతులా ఇవి? 3 మేక పోతులు 35,000. 35,000 3 కలిసి. రైట్ అన్న. ఎట్లా నా పొట్టేళ్ళు ఇవి? ఏనా? ఎవరా? 23 చెప్పినావా? చెత్త 23. 15 అడుగుతుంటే ఇవ్వలేదా? మొత్తం ఎన్ని ఉన్నాయి కట్ట ఇవి? 30 పిల్లలు ఉంటే 15 అడుగుతున్నారు. 2 మేకపోతులు 14,000. 15,000 14,000 చెప్తున్నారా? జత 23,000 చెప్పినారా? పెద్ద మేకల అయిపోయినాయా రేటా? జత 23,000 అయితే చెప్తున్నారు. జోడీ 23,000. బండి అన్న కొన్నారా మీరన్నా? ఎవరు కొనండి? ఆయన కొన్నాడా?
23 చెప్పిందా లేకుంటే 23 అయిపోయినదా? 23 కొన్నాడు. ఎంత చెప్పినాడు? 25 చెప్పినారా? యా ఊరికి? 23 కొన్నాడు. యా ఊరికి ఇవే? యా ఊరికినా? నంద్యాలపల్లి. నంద్యాలపల్లి అంటే ఎక్కడ? అది కర్ణాటకనా? ఇక్కడ దగ్గర లోపల. దగ్గరేనా? చెప్పలేదా? అడగలేదా? ఎవరు బేరం కాలేదా? 22,000 జత చెప్పాలనుకున్నారు. ఒక్కదానికి కూడా పండుగ అన్ని బాగుంది. అన్ని పళ్ళతో మంచి పళ్ళతో ఉన్నాయి. ఎన్ని ఈతలు నిండొచ్చా? 2 ఈతలు 3 ఈతలు 1 ఈత అంతే. నేత గొర్రెలు జత 22,000 చెప్దాం అనుకుంటున్నాం. రాలేదా ఈ వారం బేరం? ఈరోజు బేరం తక్కువనే కదా? సరే, 22తో తెచ్చినావయ్యా. 22తో కొన్నారా మీరు? తెచ్చినావు ఇంటికానింటి నిలబడకుండా అమ్మకానుంటే. 22,000 జత తెచ్చినారా? ఇంకా ఎవరు అడగలేదు? ఎవరు అడగాల అట్లే ఉన్నాయి. మీరు వ్యాపారమేనా? వ్యాపారం. ఇవాళ ఎవరన్నా అడిగితే ఏం రేటు చెప్తారు? ఒక 500 వచ్చిందో పోతుందో అమ్ముతా. జత మీద 500 వచ్చేదో పోయేదో అంతే. 22,000 చెప్పినారా? తెచ్చినాం మేము. తెచ్చినారా? అన్ని నేతయ్యా. అన్ని నేతవే. జత గొర్రెలు వచ్చేసి 22,000తో అన్నగారు తెచ్చినారు. ఇంకొక 500 చొప్పున ఎక్కువ తక్కువ అంతే. అవునులే. రైట్ నా, థ్యాంక్స్. ఏం రేటు చెప్పినా గొర్రెలు? అవుతుందా వ్యాపారమా? అవునా? పిల్లలు అన్నిటికీ ఉన్నాయా? 17 ఉన్నాయి. పిల్ల గొర్రె కలిపి చెప్తున్నారా? లేకపోతే ఈ గాలివీడి సంతల్లో ఎర్ర గొర్రెలు ఎర్ర పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయండి. బేరం అయితే అవుతుందండి ఇక్కడంతా. మేము అన్ని సంతలు అన్ని సంతలు తిరుగుతుంటాం. అన్ని సంతలు తిరిగేదా? రైట్ నా, థ్యాంక్స్. 18,000 జత 18,000 చెప్పినారు. అది కూడా ఎక్కుతా ఉంటుంది అట్లా. నాకు తెలుసులే. ఆడ ఎక్కలే కానీ పొట్టేలు అది సపరేటా? దాంట్లోకేనా? ఎన్ని ఉన్నాయి మొత్తం కట్టవి? 18 ఉన్నాయి. 18,000 చెప్పినావు జత. ఎన్ని పళ్ళతో ఉండొచ్చు? ఎన్ని ఈతలు నిండొచ్చు ఇవి? 3 ఈతలు. పిల్లలు సపరేటా ఇవి? పిల్లలు దాంట్లోకి కాలు కిందకేనా? ఓకే ఓకే, సరే సరే. రైట్ పెద్ద. ఎట్లా పిల్ల గొర్రె? ఏం రేటు చెప్తున్నారు? ఏడే ఆయన యజమాని కూర్చున్నాడా? పిల్ల గొర్రె ఏం రేట్నా? జత 36,000. అంటే ఎట్లా? 2 గొర్రెలు 2 పిల్లల? 2 గొర్రెలు 2 పిల్లలు. అన్నిటికీ పిల్లలు ఉన్నాయా? పిల్లలు కానీ 2 నెలలు 3 నెలలు ఉంటాయి కదా అవి? పిల్లలే ఉండాలి. పెద్ద 3 నెలల పిల్ల ఉంటుంది. జత 36. ఏమే ఆయనేనా మెయినా? జత 36,000. 2 పిల్లలు 2 గొర్రెలు కలిసి. రైట్. ఏం రేటు చెప్పినారు పెద్దవి? 26,500. పిల్ల గొర్రె 2 కలిపా? 2 పిల్లలు 2 గొర్రెలు. 26,500. అన్నిటికీ ఉన్నాయి పిల్లలు. దీంట్లో చిన్నవి పెద్దవి ఉన్నాయా పిల్లలు? నెల పిల్లలు కొన్ని కదిరి మాదే. యూట్యూబ్ ఛానల్లో తీసి పెడుతుంటాము. అట్లా కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు వస్తుంటారు పోతుంటారు. ఏ వారము అనేది తెలుస్తుంటాయి రేట్లు.